అభిమానం హారతి పట్టింది, ఉత్సాహం ఉరకలేసింది. రాజన్న బిడ్డను గోదారమ్మ ఆత్మీయంగా గుండెలకు హత్తుకుంది. ద్వారకా తిరుమలేసిని సాక్షిగా జనం నీరాజనం పట్టారు. గోదావరి తీరంలో జగన్ నినాదాలు మారుమోగాయి. జనహృదయ నేతకు దారి పొడవునా ఘనస్వాగతం లభించింది. ద్వారకా తిరుమలలో బహిరంగ సభకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోసం పశ్చిమ గోదావరి తీరంలో అభిమానం పోటెత్తింది. గంటల కొద్దీ పడిగాపులు కాశారు. కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. వీలైతే ఫోటో దిగేందుకు, కుదిరితే మాట కలిపేందుకు జనం ఎగబడ్డారు. జననేతకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం నీరాజనం పలికింది. ద్వారకా తిరుమలలోని బహిరంగ సభకు వెళ్లే రూట్లో జగన్ రోడ్ షో కొనసాగింది. అక్కడక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. వృద్ధులు, మహిళలు, యువతీ యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్ను కలిసేందుకు పోటీ పడ్డారు. గోడలు, మిద్దెలు, డాబాలు ఎక్కి అభివాదం చేసేందుకు పోటెత్తారు. వారందరి అభిమానానికి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరి మనసు నొప్పించకుండా అందరినీ కలిసే ప్రయత్నం చేశారు జగన్. తన కోసం వచ్చిన వేలాది మందితో కరచాలనం చేశారు. గోదావరి తీరంలో పోటెత్తిన అభిమానాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మారనున్న రాజకీయ సమీకరణాలు, ఫలితాలకు నిదర్శనమే ఈ జన సునామీ అని అభిప్రాయపడ్డారు.